2019 అక్టోబర్ నెల 28వ తారీఖు. ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సో ఆత్మ అన్న స్థితిలో మురళిని ఏ రకంగా అయితే వింటామో అదే విధంగా రోజంతా కార్యవ్యవహారాలన్నీ ఆత్మాన్న స్థితిలోనే ఉండి వినాలి. సో ఇప్పుడు చెప్పిన ఈ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి మురళికి సంబంధించినయే కాదు, రోజంతా కూడా మనం ఆత్మాన్న స్థితిని మెయింటైన్ చేయడం కోసం కూడా ఇవే సంకల్పాలు చేస్తే ఆత్మాన్న స్థితిలో స్థితమై ఉంటాం. సో ఆ రకంగా రోజంతా ఆత్మాన్న స్థితిలో స్థితమై ఆత్మ స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని గనక చేస్తే, ఈరోజు బాబా మొట్టమొదటి మహావాక్యంలో ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలు విశ్వరాజ్యాన్ని బాహుబలం ద్వారా తీసుకోలేరు, అందుకోసం యోగబలం కావాలి, ఇది కూడా ఒక నియమము అంటారు. సో ఈ సంకల్పాలన్నవి రోజంతా చేస్తూ పోతుంటే ఆ ఆత్మ అన్న స్థితిలో స్థితమవుతాం కాబట్టి మీరు యోగ బలం ద్వారానే విశ్వరాజ్యాన్ని తీసుకోగలుగుతారు అంటారు. సో యోగ బలము అంటే బాబాతోటి బుద్ధి యోగాన్ని జోడించినప్పుడు ఆత్మ శక్తిశాలిగా అయినప్పుడు దాన్ని యోగ బలం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా ఒక నియమము అంటున్నారు. సో నియమం అన్నా, శ్రీమతం అన్నా, సలహా అన్నా, సూచన అన్నా, డైరెక్షన్ అన్నా ఒకటే. సో ఇక్కడ ఈ నియమాలు, శ్రీమతాలు చెప్పేది స్వయాన పరమాత్మ కాబట్టి ఇక్కడ విశ్వరాజ్యాన్ని యోగ బలం ద్వారానే తీసుకుంటారన్నది ఇక్కడ నియమము. అంటే ఇంకా వేరే ఏ పద్ధతి లేదు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి బాబా ఏం చెప్తున్నారంటే, తండ్రి మీకు యోగ బలాన్ని నేర్పిస్తారు, యోగశక్తి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు, బాహుబలం ద్వారా ఎవరు విశ్వాధిపతులుగా అవ్వలేరు, అలా లాలో లేదు అంటున్నారు. ఇక్కడ లా అంటే చట్టము అంటే ఇక్కడ శ్రీమతము. బాబా ఏ శ్రీమతాన్ని అయితే చెప్తున్నారో దానికి అనుసారంగా యోగ బలం ద్వారానే మీకు విశ్వరాజ్యాధికారం వస్తుంది అంటారు. సో యోగ బలం కాకుండా ప్రజాబలం ద్వారా కూడా ఇప్పుడు ఏదైతే పదవులు వస్తున్నాయో అవి సంగమ యుగంలో తాత్కాలికం అది. సో అందుకే బాబా ఇప్పుడు మీకు ఏదైతే ఈ సఫలత జన్మసిద్ధ అధికారం అని అంటారో అది యోగ బలం ద్వారానే సాధ్యము. పిల్లలైన మీరు స్మృతి శక్తి ద్వారా మొత్తం విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇది ఎంతటి ఉన్నతమైన చదువు. మొట్టమొదట పవిత్రత ప్రతిజ్ఞను చేయండి. పవిత్రంగా అవ్వడం ద్వారానే మీరు మళ్ళీ పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు అంటాడు. సో ఇక్కడ బాబా మన భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి పవిత్రత అన్నది ఎంత ఇంపార్టెంట్ అని మనకు చెప్తున్నారు. సో అది చెయ్యాలి అని అంటే ముందు ప్రతిజ్ఞను చెయ్యండి అంటున్నాడు. ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తామో అప్పుడు బాబా నుంచి మనకి శక్తి లభిస్తుంది. సో పవిత్రతని ధారణ చేయడము సులువా కష్టమా అంటే దైవీ గుణాలు ధారణ చేయడమే సులువు. అసురీ గుణాలు ధారణ చేయడం మనకెందుకు సహజం అనిపిస్తుందంటే ద్వాపరం నుంచి చేస్తూ పోయాం కాబట్టి. సో ఇక్కడ అసురీ గుణాల్లో శక్తి ఉందా, దైవీ గుణాల్లో శక్తి ఉందా అంటే దైవీ గుణాల్లోనే ఉంది. సో ఏది చేయడం సులువు అంటే దైవీ గుణాలు ధారణ చేయడమే సులువు. సో అసురీ గుణాలు ఇవన్నీ మనం ధారణ చేసి వాటిని ఉపయోగించి పాపపు ఖాతా జమ చేసుకుని ఆ పాపపు ఖాతాకు శిక్షల్ని అనుభవించేసి ఇన్ని కష్టాలు పడే కన్నా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి. దాని ద్వారా మొత్తం పాపపు ఖాతా అంతా కూడా ఇక్కడ బాబా యొక్క యోగ శక్తితోటి భస్మము అయిపోతుంది, విశ్వరాజ్యాధికారం కూడా వస్తుంది. సో విశ్వానికి అంతటికీ అధిపతులం అవ్వాలి అని అంటే ఈ మొత్తం విశ్వమంతా మనం ఏదైతే ఉన్నామో అంతా ఒక తండ్రి పిల్లలమన్న వివేకం కూడా ఉండాలని చెప్పి కూడా బాబా ఈరోజు మురళీలు ఏమంటున్నారంటే, మొట్టమొదట మనము ఒక తండ్రి పిల్లలము అన్న వివేకం కావాలి. ఆత్మలన్నీ నిజానికి పరంధామ నివాసులే, పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చాము అంటున్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ బాబా ఏదైతే పవిత్రత అన్నది ప్రతిజ్ఞ చేయమని చెప్తున్నారు, ఆ ప్రతిజ్ఞ తర్వాత ఇంక అందరము ఒక తండ్రి పిల్లలము
అన్న ఈ వివేకం కావాలి. అలా ఎప్పుడైతే ఒక తండ్రి పిల్లలమో, ఆత్మిక సోదరులమో అన్న ఈ భావన వస్తుందో, ఈ పవిత్రతని కూడా ధారణ చేయడం సహజమవుతుంది. ఎప్పుడైతే అందరం ఒక తండ్రి పిల్లలం కాదు, వాళ్ళు వేరా, వీళ్ళు వేరా, మేము జ్ఞానంలో ఉన్నాము, వాళ్ళు లేరు అని ఈ అధికులం అన్న అహంకారం వస్తుందో, అప్పుడు ఇక్కడ ఈ పవిత్రత అన్నది నిలబెట్టుకోలేకపోతాం. సో పవిత్రత అంటే పూర్తిగా ఆత్మాన్న స్థితిలోకి రావడము. సో ఆత్మాన్న స్థితిలోకి వచ్చి ఆత్మాన్న ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో, ఈ పవిత్రత శక్తితోటి ఎప్పుడైతే ప్రకృతిని జయించగలుగుతామో, అంటే ప్రకృతిని తమో నుంచి సత్తోకి మన యొక్క పవిత్రత శక్తి ద్వారా లేపగలుగుతామో, దీన్ని బాబా సంపూర్ణ పవిత్రత అంటారు. సో పవిత్రత యొక్క అర్థం బాబా అదే చెప్పారు. సో ఏదో బ్రహ్మచర్యాన్ని పాటించేసి మేము పవిత్రంగా ఉన్నాం అనుకోవడం కాదు, ఆ పవిత్రతని రుద్రజ్ఞాన యజ్ఞంలో కూడా వాడి ప్రకృతిని కూడా సతోప్రధానంగా చెయ్యాలి. తర్వాత ఇవాళటి ప్రశ్న, శివబాబా తాను స్వయంపై ఏ విషయంలో ఆశ్చర్యపోతారు? దీనికి బాబా ఇచ్చే సమాధానము, చూడండి, నేను మిమ్మల్ని చదివిస్తాను, కానీ నేను ఎవరి నుండి ఎప్పుడూ చదువుకోలేదు. నాకు ఏ తండ్రి లేడు, శిక్షకుడు లేడు, గురువు లేడు. నేను ఈ సృష్టి చక్రంలో పునర్జన్మలను తీసుకోను. అయినా నేను మీకు అన్ని జన్మల కథను వినిపిస్తాను. స్వయం 84 జన్మల చక్రంలోకి రాను, కానీ చక్రపు జ్ఞానమును ఖచ్చితంగా ఇస్తాను. ఇది ఎంత అద్భుతము అంటారు. సో ఇక్కడ ఈ ప్రశ్నకి జవాబుగా బాబా, నేనే మీకు ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా నేనే మీకు తండ్రి, శిక్షకుడు, గురువు అని అంటున్నారు. సో దీనికి సంబంధించే ఈ జ్ఞానం అంతా బాబాకి ఎలా తెలుసు అన్న ప్రశ్నకి బాబా ఇచ్చే సమాధానము, తండ్రి బీజరూపమై ఉన్న కారణంగా వారికి ఇది తెలుసు. వారు స్వయం 84 జన్మల చక్రంలోకి రారు, కానీ మీకు అంతా అర్థం చేయిస్తారు అంటాడు. సో తండ్రి బీజరూపుడు కాబట్టి ఆ యొక్క జ్ఞానం ఆత్మలో అనాదిగా ఉంది కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను అంటారు. తర్వాత మళ్ళీ, మరి బాబా మీకు ఎలా తెలిసింది అన్న ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం అవుతుంది కదా. అప్పుడు బాబా, పిల్లలు, అనాది అయిన డ్రామానుసారంగా నాలో మొదలే ఈ జ్ఞానము ఉంది. దానిని మీచే చదివిస్తాను, కావుననే నన్ను ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారు అంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఇది అనాది అంటే దీనికి ఆది అంతము లేని డ్రామా ఇది. ఈ డ్రామాలో నాకు మొదటి నుంచే ఈ జ్ఞానం ఉంది అని చెప్పేసి బాబా స్పష్టత ఇస్తున్నారు. వారికి 84 జన్మల చక్ర జ్ఞానము ఎక్కడి నుంచి లభించింది? సో మీకైతే తండ్రి నుండి లభించింది. తండ్రిలో ముందే ఈ జ్ఞానము ఉంది. వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. వారు ఎవరి నుండి ఇది చదువుకోలేదు, అయినా వారికి ముందే ఇది తెలుసు, కావుననే వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. ఇది అద్భుతం కదా. కావుననే దీనిని ఉన్నతోన్నతమైన చదువు అని అంటారు అంటారు. సో స్వయం ఎవ్వరి దగ్గర నుంచి చదువుకోకుండా బాబా బీజరూపుడు, ఆ తర్వాత 84 జన్మల చక్రంలోకి కూడా రారు కాబట్టి ఇది అద్భుతమైన విషయము, ఇదే ఉన్నతోన్నతమైన చదువు అనేసి ఇక్కడ బాబా మనకు సాధారణంగా ఏదైతే ప్రశ్న వస్తుందో, మరి బాబాకి ఎట్లా తెలిసే విషయాలన్న దానికి స్పష్టత ఇస్తూ ఉన్నారు. తర్వాత బ్రాహ్మణులకు పిలక ఉంటుంది, పిలక బ్రాహ్మణులకు గుర్తు. ఇది బ్రాహ్మణులైన మీ కులము. వారు కలియుగి బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎక్కువగా పండాలుగా అంటే మార్గదర్శకులుగా ఉంటారు. ఒకరేమో తద్దిన భోజనాలు తింటూ ఉంటారు, ఇంకొక రకం బ్రాహ్మణులు గీతను వినిపిస్తారు అంటాడు. సో ఇక్కడ బ్రాహ్మణులు పిలక కింద చూపించారని చెప్పి బాబా చాలా మురళీలో చెప్తారు. దీని అర్థం ఏంటంటే, పిలక అంటే ఎంతో పైకి ఉంటుందంటే ఉన్నత స్థితిలో ఉంటారు కాబట్టి ఎంతో ఉన్నతమైన కులం మీది బ్రాహ్మణ కులము. వారు కలియుగి బ్రాహ్మణులు అంటారు. అంటే భక్తి మార్గంలోని బ్రాహ్మణులు, వాళ్ళు మార్గదర్శకులు. మామూలుగా మనము పుణ్యక్షేత్రాల్లో చూస్తూ ఉంటాం పండాలని చెప్పి, నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు భక్తులు ఎవరు వెళ్ళినా కానీ ఆ గుడిలోకి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమంటారంటే బాబా, ఒకరేమో తద్దిన భోజనాలు తింటూ ఉంటారు, అంటే భక్తి మార్గంలో శరీరాలు వదిలేసినప్పుడు అక్కడ తద్దిన భోజనాలు చేసే ఈ పిండ ప్రధానాలు శ్రాద్ధకర్మలు చేయడానికి సపరేట్గా బ్రాహ్మణులు ఉంటారు. సో ఆ బ్రాహ్మణులంతా ఏంటంటే ఇక్కడ తద్దిన భోజనాలు చేస్తూ ఉంటారు, ఇంకొక రకం బ్రాహ్మణులు గీతని వినిపిస్తారు అంటారు. సో ఇక్కడ బ్రాహ్మణులైన మనం, ఉన్నత కులంలో ఉన్న మనము ఈ తద్దిన భోజనాలు కాకుండా గీతను వినిపిస్తాము అంటున్నారంటే
భక్తి మార్గంలో ఉన్న బ్రాహ్మణులకి జ్ఞాన మార్గంలో ఉన్న బ్రాహ్మణులకి తేడా ఏంటి అంటే, వాళ్ళు తద్దిన భోజనాలు తినిపిస్తే మనం జ్ఞాన భోజనాన్ని తినిపించాలి. సో బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇది. ఈ విద్యాలయం ద్వారా స్వయాన పరమాత్మ, జ్ఞానసాగరుడైన పరమాత్మ చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని వినిపించాలి అంటారు. సో విద్యాలయాన్ని స్థాపించిందే బాబా జ్ఞానం కోసము. కాబట్టి భక్తి మార్గంలో ఉన్న బ్రాహ్మణులు తద్దిన భోజనాలు పెడితే మీరు గీతని వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈ గీతని వినిపిస్తారు, వారు కూడా గీతను వినిపిస్తారు, అలాగే మీరు గీతను వినిపిస్తారు. కానీ ఎంత తేడా ఉందో చూడండి అంటాడు. సో వాళ్ళు వినిపించే గీతకి మనం వినిపించే గీతకి తేడా ఏముందంటే, వాళ్ళు కృష్ణుడు భగవంతుడు అని అంటారు, మనము శివ పరమాత్మ జ్ఞానాన్ని వినిపించారని అంటాడు. సో అందుకే కృష్ణుని భగవంతుడు అని అనటానికి వీల్లేదని మీరు అంటారు. కృష్ణుని దేవత అని అంటారు, అతడిలో దైవీ గుణాలు ఉంటాయి, అతడిని ఈ కన్నులతో చూడవచ్చు అంటాడు. సో భక్తి మార్గంలో బ్రాహ్మణులు కృష్ణుడు దేవుడు అని చెప్తారు, కానీ అసలు జ్ఞానాన్ని తెలియచేసేది శివ పరమాత్మ. శివ పరమాత్మే రాజయోగాన్ని నేర్పిస్తారు. శివ పరమాత్మతోటి బుద్ధియోగాన్ని జోడిస్తేనే ఆ యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారం వస్తుందని ఈరోజు బాబా మొట్టమొదటి మహావాక్యంలో చెప్పారు. ఇది భక్తి మార్గంలో ఉన్న బ్రాహ్మణులు చెప్పలేరు. వాళ్ళు కృష్ణుని దేవుడు అంటారు, రాజయోగాన్ని నేర్పించలేరు. ఆ తర్వాత వాళ్ళు చేసేవన్నీ ఇక్కడ తద్దిన భోజనాలు. సో వాళ్ళకి మనకి ఉన్న తేడాని తెలుసుకుని బాబా చెప్పినట్టు ఇంకా గీతా జ్ఞానాన్ని వినిపించి అందరినీ వారసులుగా తయారు చేయాలి. సో ఈ వారసుల విషయానికి వచ్చేసరికి బాబా ఏం చెప్తున్నారంటే, 9 లక్షల మంది మొదట వస్తారు. 9 లక్షల మంది 84 జన్మలను తీసుకుంటారు కదా. ఆ తర్వాత మెల్లగా వేరే వారు వస్తారు. అందరూ 84 జన్మలను తీసుకోరు. మొట్టమొదట వచ్చేవారే 84 జన్మలను తీసుకుంటారు. ఆ తర్వాత తక్కువగా తీసుకుంటూ వస్తారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు. సో ఇక్కడ ఈ 84 జన్మలు మొట్టమొదట వచ్చే ఆ 9 లక్షల మందే తీసుకుంటారు. సో ఆ 84 జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ 84 జన్మల పాత్రని ఈ సంగమయుగంలోనే మనమే నిర్ణయించుకుంటాం, బాబా నిర్ణయించరు. సో ఎవరైనా బాబా పాత్రలు నిర్ణయిస్తారు అని అంటే నమ్మొద్దు, ఎందుకంటే మన పురుషార్థంలో డీలా పడిపోతాం. సో మనమే నిర్ణయించుకుంటాం కాబట్టి మన జీవితం పట్ల మనం బాధ్యత వహించి బాబా శ్రీమతానికి అనుసారంగా దైవీ గుణాలు ధారణ చేసి పవిత్రంగా అయితే ఆ మొట్టమొదటి బ్యాచ్ అయిన 9 లక్షల్లోకి వస్తాం. సో ఎప్పుడైతే ఆ 9 లక్షల్లోకి వస్తామో 84 జన్మల పాత్ర మనకే ఉంటుంది కాబట్టి మనమే సుఖాన్ని అనుభవిస్తాం. సో ఈ 84 జన్మల పాత్ర ఇప్పుడే నిండుతుంది అని బాబా 30th May 1973 మురళిలో చెప్పారు. సో ఆ మురళి రెఫర్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. తర్వాత ఈ బాబా చెప్పే మురళిని రోజు చదువుకోవాలని, వీటిని రోజు చదువుకోవాలి. మీరు భగవంతుని విద్యార్థులు టీచర్తో యోగమును జోడిస్తారు. ఎందుకంటే వీరి ద్వారా మేము చదువుకొని ఫలానా వారిగా అవుతాము అని భావిస్తారు. ఇక్కడ మీరు పరమపిత శివ పరమాత్మతో యోగమును జోడిస్తారు. వారు మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని అంటున్నారు. సో ఇక్కడ బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని జోడించాలి. సో ఎప్పుడైతే ఇలా టీచర్ అన్న సంబంధాన్ని జోడిస్తారో అప్పుడు వారు మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు అంటాడు. తో సంగమయుగం నడుస్తుంది. సంగమయుగంలో నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా టీచరు అన్న ఈ సంకల్పం ద్వారా బాబాతోటి యోగాన్ని జోడించాలి. ఎప్పుడైతే బాబా టీచర్ అని చెప్పి సంబంధాన్ని జోడిస్తామో స్వయాన పరమాత్మ ద్వారా చదువుకోవచ్చు. సో దేహదారులు గనక టీచరు అని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అని చెప్పి నిందలు వేసి ఆత్మ యొక్క శక్తిని తగ్గించుకోవద్దు. తో సంగమయుగంలో సంబంధాలన్నీ శివ పరమాత్మతోనే జోడించాలి. సో డ్రామాలో మనకి ఏది కావాలంటే అది నిర్ణయించుకునే యుగము. డ్రామాలో పాత్రని మార్చవచ్చా అంటే మార్చవచ్చు. సో ఇప్పుడు ఈ సంగమ యుగంలో గనక బాబా టీచర్ అన్న సంబంధాన్ని జోడిస్తే ఈ కల్పంలో మనం ఏదైతే దేహదారులతో సంబంధం పెట్టుకుని వాళ్ళు మాకు జ్ఞానం చెప్పలేదు పెట్టలేదని ఏ సమస్యలైతే మనం ఎదుర్కొన్నామో ఆ సమస్యల్ని వచ్చే కల్పంలో ఎదుర్కోకుండా ఉంటాం.
తర్వాత ధారణ కొరకు ముఖ్య సారము, ఈ సమయంలో బంధనముగా ఉన్న కలియుగ సంబంధాలను మరచి స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావించాలి. సత్యమైన గీతను వినాలి మరియు వినిపించాలి అంటారు. సో బంధనముగా ఉన్న కలియుగ సంబంధాలను మర్చిపోవడం అంటే సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి. బాబాతోటి సర్వ సంబంధాలు జోడించడానికి ఏ సంకల్పాలు అయితే చెయ్యాలో అవి ఈ ఆడియో స్టార్టింగ్లో రోజు చెప్తున్నాం. ఆ 4 సంబంధాలుతో ఆ సంకల్పాలు చేస్తే సర్వ సంబంధాలు బాబాతో జోడించడం అవుతుంది. తర్వాత కుటుంబ సభ్యులతో ఏదైతే లౌకిక సంబంధాన్ని అలౌకిక సంబంధం చెయ్యాలో దానికి సంబంధించి జ్ఞాన మార్గంలో కుటుంబ సభ్యులకు సంబంధించి ఏ రకంగా ఆలోచించాలని చెప్పేసి ఈ శివ పరమాత్మ జ్ఞానమూర్తి అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. అది చూస్తే మీకు లౌకిక సంబంధాలని అలౌకిక సంబంధాలుగా ఎలా చేయాలి అన్న విషయం అక్కడ స్పష్టమవుతుంది. తర్వాత 2వ పాయింట్, పాత ప్రపంచము అంతమవ్వనున్నది కావున మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. అనేకుల కళ్యాణము కొరకు మనుష్యులను దేవతలుగా తయారు చేసేందుకు ఈ పాఠశాలను లేక మ్యూజియంలను తెరవాలి అంటున్నారు. సో ఇంకా పాత ప్రపంచం అంతం అవ్వనున్నది కాబట్టి సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి అంటే ఇంకా తనువు, మనసు, ధనము అన్నీ రుద్ర జ్ఞానంలో యజ్ఞంలో వెయ్యమని అర్థము. సో ఆ రకంగా చేయడానికి పాఠశాలలు, మ్యూజియంలు ఇవన్నీ తెరిచి బాబా సేవ చేయాలని చెప్పి 2వ పాయింట్ కింద చెప్తున్నారు. వరదానం, దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బాణాసంచను కాల్చే సదా విజయీ భవ. తో సద్గురువుగా బాబా ఇచ్చే వరదానాన్ని, నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్న ఈ యోగ స్థితిలో సంకల్పం ద్వారా తీసుకోవాలి. నేను సదా విజయీ ఆత్మని, నేను విజయీ రత్నాన్ని అన్న సంకల్పం చేస్తే ఆత్మ ఆ యొక్క స్థితిలో స్థితమైనప్పుడు సదా విజయులమవుతాము. సో దీనికి సంబంధించిన వివరణ బాబా ఏమిస్తున్నారంటే, ఈ రోజుల్లో బాణాసంచాలో బాంబులను తయారు చేస్తున్నారు, కానీ మీరు దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బాణాసంచాను కాల్చండి. దీని ద్వారా పాతవన్నీ సమాప్తమైపోవాలి. వారైతే బాణాసంచాతో ధనాన్ని పోగొట్టుకుంటారు మరియు మీరు సంపాదించుకుంటారు. వారిది బాణాసంచా, మీది ఎగిరే కలతో కూడిన ఆట. సో ఇక్కడ బాబా ఏం చేయమంటున్నారంటే, లౌకికంలో ఏదైతే జరుగుతారో అలా కాకుండా దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బాణాసంచాను కాల్చండి. దీని ద్వారా పాతవన్నీ సమాప్తమైపోవాలి అంటాడు. సో ఒక రకంగా ఇదే వాక్యాన్ని చెప్పుకోవాలంటే బాబా జ్వాలాముఖి యోగం గురించి చెప్తున్నారు. సో దృఢ సంకల్పం అంటే నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పాన్ని దృఢంగా చేసినప్పుడు ఈ యొక్క ఆత్మిక బాంబు అన్నది కాల్చిన పేలినప్పుడు ఏమవుతుందంటే పాతవన్నీ సమాప్తమైపోతాయి అంటారు. సో పాతవన్నీ అంటే దేహము, దేహ సంబంధికుల పట్ల ఉన్న మోహము, వస్తు వైభోగాల పట్ల ఉన్న ఈ పాతవన్నీ సమాప్తమైపోతాయి అంటాడు. సో ఆ రకంగా వారైతే ధనాన్ని పోగొట్టుకుంటారు బాణాసంచాతోటి, మీరైతే సంపాదించుకుంటారు అంటాడు. సో ఈ రకంగా పాతవన్నీ సమాప్తమైపోయినప్పుడు మనం ఏం సంపాదించుకుంటామంటే విశ్వరాజ్యాధికారాన్ని సంపాదించుకుంటాం. ఇందులో మీరు విజయులుగా అవుతారు. కావున డబుల్ లాభాన్ని తీసుకోండి, వెలిగించండి కూడా, సంపాదించండి కూడా, ఈ విధిని అనుసరించండి అంటాడు. సో ఇక్కడ మనది సంపాదించుకునే యుగము. విజయులు అంటే వెలిగించండి అంటే అందరి యొక్క ఆత్మజ్యోతిని వెలిగించమని అర్థం. నిన్నటి మురళిలో కూడా బాబా అదే వరదానం ఇచ్చారు, అందరి ఆత్మజ్యోతిని వెలిగించాలి. ఆ వెలిగించడం ద్వారా ఏదైతే పుణ్యం ఖాతా జమ అవుతుందో దాని ద్వారా మన యొక్క సంపాదన కూడా జరుగుతుంది. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మనం ఆత్మాన స్థితిలో ఉండాలి. అందుకే దృఢ సంకల్పం అనే అగ్నిపుల్లతోటి అంటున్నాడు. సో నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న దృఢ సంకల్పం మనలో ఉండాలి. ఈ సంకల్పం గనక దృఢంగా ఉంటే ఆ తర్వాత మీరు విజయులు అవుతారు అని చెప్పేసి బాబా విజయీ భవ అని చెప్పి వరదానం ఇస్తున్నారు. తర్వాత స్లోగన్, ఏదైనా విశేష కార్యంలో సహయోగులుగా అవ్వటమే ఆశీర్వాదాల లిఫ్ట్ను తీసుకోవటము అంటాడు. సో ఇక్కడ విశేష కార్యము అంటే ప్రస్తుతం సంగమయుగంలో ఉన్న విశేష కార్యమే పరమాత్మ యొక్క కార్యము, రుద్రజ్ఞాన యజ్ఞము. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగులుగా అవ్వటమే ఆశీర్వాదాల లిఫ్ట్ అంటున్నాడు.
సో లిఫ్ట్ అంటే చాలా ఈజీగా పైకి వెళ్ళిపోతాం. లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కితే ఎంతో శ్రమపడి, దేహానికి ఎంతో శ్రమపడి, కష్టపడి మెట్లు ఎక్కాల్సి వస్తుంది, అలసిపోతాము. అసలు మెట్లు ఎందుకు ఎక్కామా అనిపిస్తుంది, అసలు ఈ యాత్ర అవసరమా అనిపిస్తుంది మెట్ల ద్వారా వెళితే. సో అందుకే ఏమంటాడంటే, విశేష కార్యంలో సంయోగం ఇస్తే ఆశీర్వాదాల లిఫ్ట్ అంటే ఇంకా ఏ సమస్య లేకుండా లిఫ్ట్లోకి వెళ్ళి బటన్ నొక్కామంటే ఇంకా పైకి వెళ్ళిపోతామంటే ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. సో బాబా చెప్పే ఈ యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారం ఏదైతే వస్తుందంటున్నారో ఆ విశ్వరాజ్యాధికారం వరకు లిఫ్ట్లో వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఆశీర్వాదాల ద్వారా మనం లిఫ్ట్ ఎక్కాలి అని అంటే ఇక్కడ రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగులు అవ్వాలి. రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగులు అవ్వకుండా విఘ్నకారులు గనక అయితే ఆ మెట్లు కూడా ఎక్కకుండా మెట్ల దగ్గరే పతనం అయిపోతాం. సో అందుకే ఈరోజు బాబా స్లోగన్లో ఆశీర్వాదాలను లిఫ్ట్ని తీసుకోవాలని చెప్పేసి మనకి స్లోగన్లో చెప్తున్నారు. ఓం శాంతి.